ఈసారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈ పండుగ వస్తుందంటే చాలు కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం. ఇక పండుగ పూట ఆడపడుచులు ఎక్కువగా ఇష్టపడేది ఏంటో తెలుసా? బంగారం. పసిడి ప్రియులకు ఈ ఉగాది నిజంగానే ఒక తీయటి వార్తను మోసుకొచ్చింది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు పండుగ వేళ సడన్ గా పడిపోయాయి. ఉగాదికి బంగారం కొందాం అనుకునే వారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్త. మరి ఈ రోజు రేట్లు ఎంత తగ్గాయి? తులం రేటు ఎంతుంది? అసలు పండుగ సీజన్లో ఈ ధరలు ఎందుకు తగ్గాయి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే ఊహించని విధంగా మార్కెట్లో పసిడి ధరలు భారీగా కుప్పకూలాయి. ఏకంగా 2780 మేర బంగారం ధర తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటాన్ని చెప్పాలి. ఈ భారీ తగ్గింపుతో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,54,640కి చేరుకుంది. ఇక మనం సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర 1,41,770 వద్ద ట్రేడ్ అవుతోంది. పండుగ ముందు ఈ రేంజ్ లో ధరలు కిందికి దిగి రావడం చూసి జ్యువెలరీ షాపుల వైపు జనం క్యూ కడుతున్నారు. కేవలం బంగారమే కాదు, వెండి కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే వెండి ధరలు కూడా ఒకేసారి భారీగా పడిపోయాయి. మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం మన హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర సుమారుగా 2,75,000కు పడిపోయింది. ఉగాదికి పూజ గదిలోకి వెండి వస్తువులు లేదా పట్టీలు లాంటివి కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారి పెద్ద పెద్ద పండుగల వేళ బంగారం ధరలు పెరిగిపోతుంటాయి, కానీ ఈసారి మాత్రం భారీగా తగ్గాయి.